ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథన్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దర్శకుడిగా మారనున్న రచయిత వక్కంత వంశీతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన సినిమాను వీలైనంత త్వరగా పట్టాలకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వంశీ. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని భావిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అర్జున్ ను ప్రతినాయక పాత్రకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో పాటు కొన్ని స్ట్రైట్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన అర్జున్ బన్నీకి విలన్ గా నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ గాను మెప్పించిన అర్జున్ తెలుగులో బన్నీ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ లార్డ్స్ కో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 2వ వారం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.